హాయ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దైవ వాక్యాన్ని ధ్యానించుకుందామండి. కొన్ని మాటలు, సరేనా? ఏ మాటలు అంటే, మొదటి తిమోతి, రెండవ తిమోతి ఆల్రెడీ ధ్యానించుకున్నాం కదండి. అక్కడక్కడ మొదటి తిమోతి 2వ అధ్యాయం కొన్ని మాటలు చదువుతున్నాను చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదే ఉన్నది. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమునందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించిన వాడను గాను, అపోస్తలుడుగాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనుల బోధకుడుగాను నియమింపబడి తిని నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. చూడండి, చాలా క్లియర్గా ఉంది. నిన్న ఎక్కడబ్బా మరి ఎక్కడో నాకు తెలియదండి, ఇద్దరు లేడీస్ని పాపం చెట్టు కొట్టేసి ఏదో అనమంటున్నారు వాళ్ళు. నేను ఆ మాటలు నేను యూజ్ చేయలేను, కానీ చెట్టుకి కొట్టేసి ఎవరు చెప్పారండి? అలా హింసించమని ఎవరు చెప్పారు మీకు? చాలా పొరపాటు అండి. మీరు ఏం విత్తుకుంటారు అది కోసుకుంటారు. ఈరోజు మీరు హింసను విత్తుకుంటే రేపు అంతకంటే భయంకరమైన హింసను కోసుకుంటారు. ఈరోజు ప్రేమను విత్తుకుంటే దేవుడి దగ్గర నుంచి రేపు ప్రేమను పొందుకుంటాం. చాలా జాగ్రత్త. ఈరోజు క్రైస్తవ బిడ్డలు అనబడిన వారు ఏదో మీకు కొద్దిగా తక్కువగా, ఏదో అమాయకులుగా మీకు అనిపించవచ్చు, కానీ వాళ్ళ వెనకాల ఉన్నవారు ఎవరండి? సర్వశక్తిమంతుడైన దేవుడు. కానీ దేవుడు ఏమని చెప్తున్నారో తెలుసా? యాక్చువల్గా దేవుడు ఏమని చెప్తున్నారో మీరు వినాలి. అదే నేను ఇప్పుడు చదివాను కదా. దేవుడు ఏం చెప్తున్నారండి? అందరి కొరకు ప్రార్థించమని దేవుడు చెప్తున్నారు. మనుషులందరి కోసం ప్రార్థించమని దేవుడు చెప్తున్నారు. పెద్ద బైబిల్తో ఇదే ప్రాబ్లం అండి బాబా. చూడండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములు, యాచనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు. ఇదండి దేవుడు మనకు నేర్పించింది. ఏంటంటే, మనము భక్తిపరులము అనుకుంటే ఒకళ్ళని హింసిస్తే మనం భక్తిపరులం ఎప్పుడు అవ్వము. ఒకళ్ళని బాధ పెడితే, లేకపోతే ఒకళ్ళని దూషిస్తే, ఒకళ్ళని పాయింట్అవుట్ చేస్తే మనం భక్తిపరులం అవ్వం. మనం ఎప్పుడు భక్తిపరులం అవుతామంటే, సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి. ఎప్పుడంటే మనం సంపూర్ణ భక్తిని పొందుకుంటాం? మనుషులందరి కొరకు, అధికారులందరి కొరకు, రాజుల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాలి. ఒకరిని హింసిస్తే మనం గొప్పలం అవ్వం. ఒకరిని బాధ పెడితే మనం గొప్పలం అవ్వం. ఒకరిని తక్కువ చేసి మాట్లాడితే మనం గొప్పలం అవ్వం. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు గొప్పవాడు దేవుడి దృష్టిలో కానీ మనుషుల దృష్టిలో కానీ నువ్వు ఎప్పుడు గొప్పలు అవుతావు? మనుషుల దృష్టి సంగతి వదిలేయండి. దేవుడి దృష్టిలో దైవ కృపను ఎప్పుడు పొందుకుంటావు అంటే మనుష్యులందరి కొరకు
ప్రపంచమంతటి కొరకు, ప్రతి మనిషి కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మా దేశాన్ని మా దేశాన్ని కాపాడారు వందనాలు, మా ప్రజలను కాపాడారు వందనాలు, మాకు నెమ్మది ఇస్తున్నారు స్తోత్రాలు, మా క్షేమం ఇస్తున్నారు స్తోత్రాలు కదా. ఇప్పుడు దేశకాల ప్రపంచంలో పరిస్థితులు చూస్తున్నప్పుడు యుద్ధాలు, భూకంపాలు, నిన్న లాస్ ఏంజల్స్లో కార్ చిచ్చు స్టార్ట్ అయింది. అక్కడంతా కూడా చాలా హాలీవుడ్ యాక్టర్స్లు అందరూ పెద్ద పెద్ద ఇల్లులన్నీ కాలిపోయినాయి అంట. రాత్రే చూసాను. ఇలాంటి పరిస్థితుల్లో, సిచ్యువేషన్స్లో దేవుడు మనల్ని కాపాడి, రక్షించి, క్షేమం ఇచ్చి, భద్రత ఇచ్చి, సుఖం ఇచ్చి, అన్నీ ఇచ్చి మనల్ని నడిపిస్తున్నారంటే మనం దేవుడిని స్తుతించాలి, దేవుడిని ఆరాధించాలి, ఘనపరచాలి, పూజించాలి, కీర్తించాలి, కొనియాడాలి. ప్రార్థనలు, యాచనలు అందరి కొరకు మనం ప్రార్థించాలి, యాచించాలి, దేవుడిని యాచించాలి, అందరి నిమిత్తమే స్తుతించాలి. నాయన ఈరోజు మాకు క్షేమస్థితి ఇచ్చారు. అయ్యో ప్రభా, వాళ్ళు కాలిపోతున్నారు, లేకపోతే వాళ్ళు బాధపడుతున్నారు, లేకపోతే అక్కడ యుద్ధాలు, వాళ్ళకి భోజనం లేదు. ఇలాగ అందరి కొరకు మనం దేవుడికి యాచన చేయాలి, మనుష్యులందరి కొరకు యాచన చేయాలి. అయ్యా మాకు క్షేమం ఇచ్చే వందనాలు, మా దేశాన్ని కాపాడే వందనాలు. అలాంటి ప్రకృతి పరిస్థితులు, మా వైపరీత్యాలు మా దేశంలో కాపాడకుండా ఆపేరు వందనాలని చెప్పాలి. ఇతరుల కొరకు కూడా మనం యాచించాలి. నాయన వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ బాధల్లో ఉన్నారు, అలా కష్టంలో ఉన్నారు, అలా దుఃఖంలో ఉన్నారు, దయతో క్షమించవా, దయతో కాపాడవా, రక్షించవా నాయన అని. అంతేగాని ఏంటి అనుకుంటున్నావు? నీ భక్తి, నీ శక్తి అందరినీ హింసించి, బాధ పెట్టి, బలవంతంగా వాళ్ళ చేత ఇచ్చేయించే ఇదా భక్తి? ఎవరైనా క్రైస్తవ బిడ్డలు ఏనాడైనా అలా చేయడం చూసారా? దేవుడు అది నేర్పించలేదు, తండ్రి అది నేర్పించట్లే. మన సృష్టించిన సృష్టికర్త ఆయనే కృపగల దేవుడు, దయగల దేవుడు, ప్రేమగల దేవుడు. నిన్నువాళ్ళు నీ పొరుగు అని ప్రేమించమన్నారు తప్ప నీ పొరుగు అని ఏది ఆశించకూడదు, నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు. నీ దేవుడని యెహోవా ఒక్కడే. పరిశుద్ధం, విశ్రాంతినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, విగ్రహారాధన చేయకూడదు. దేవుడు చెప్పిన మాటలు ఇవ్వండి. ఒకవేళ దేవుడు చెప్పిన మాట నువ్వు కాదని వెళ్తే నీకు శిక్ష ఉంటుంది. కానీ దేవుడు ఎక్కడ హింసించమని, చంపేమని, నరికేమని, బాధ పెట్టమని, మనుషుల మీద బలవంతం చేయమని ఎక్కడ దేవుడు చెప్పలేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనుష్యులందరి కొరకు ప్రార్థించమని చెప్తున్నారు. ప్రపంచ పరిస్థితులు అంతా కనబడుతున్నాయి కదా మనకి, ఫోన్ ఓపెన్ చేస్తే కనబడుతుంది కదా ఎక్కడ ఏం జరుగుతుంది. అందరి నిమిత్తమే నువ్వు యాచన చేయొచ్చు, నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లించవచ్చు, నువ్వు ప్రార్థన చేయొచ్చు, దేవుడిని అడగొచ్చు, మనుష్యులందరి క్షేమం కొరకు నువ్వు ప్రార్థించవచ్చు, యాచనలు చేయొచ్చు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏది భక్తి అనుకుంటున్నావు? ఎవరు చెప్తున్నారు నీకు? మనుషుల్ని హింసించడం భక్తి అనుకుంటున్నావా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిశ్చుడైతండి, సమాధానకర్త, అధిపతి. ఆయన రాజ్యం యుగయుగాలు ఉండే రాజ్యం. ఆ రాజ్యాన్ని ఎవరు ఆపలేరు, దైవ రాజ్యాన్ని ఎవరు ఆపలేరు. మనుషులు దేవుడి సొత్తు, దేవుడి సొత్తు. దేవుడు పుట్టిస్తే మనుషులు పుట్టారు ఈ లోకంలో. ఆ దేవుడి ఆత్మ అనేది మనుషుల్లోకి వచ్చింది. నాలో ఆత్మ ఉంది, నీలో ఆత్మ ఉంది, దేవుడిచ్చిన ఆత్మ ఉంది. అది దైవాత్మతో మమేకం అవ్వాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించి శిఖరం అవుతారబా. ఈ భూమి మీదే పరలోక రాజ్య వారసులుగా ఉండాలి, దైవరాజ్య స్థాపకులుగా ఉండాలి. హింసకుడుగా, దోషకుడుగా ఉన్నావా? అదే భక్తి అనుకుంటున్నావా? ఇతరులను హింసిస్తే భక్తి అనుకుంటున్నావా? నువ్వు బలవంతంగా రుద్దితే, నువ్వు బలవంతంగా ఎవరినైనా బలవంతపరిస్తే అది అనుకుంటున్నావా? దైవ రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? పరలోక రాజ్యం అనేది ఎట్లా ఉంటుంది? పరలోక రాజ్యం బహు సమీపంగా ఉంది. జాగ్రత్త, మారు మనసు పొందుకోండి. మీ దుష్టత్వం, దుర్మార్గం పరిస్థితుల నుండి బయటికి రండి. దేవుడు ఎవరో తెలుసుకోండి.
దైవ రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండండి. వాళ్ళని చూడండి, దైవ రాజ్యానికి వ్యతిరేకంగా లేకూడదు, నలి అయిపోతారంట, వాళ్ళు నలపబడతారంట. మీకు అర్థమవుతుందా? యేసయ్య రాజ్యం అనేది యుగ యుగాలు ఉండే రాజ్యం. ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభు. వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన వచ్చారు. ఆల్రెడీ ఆయన చేయాల్సిన విమోచన క్రయధనంగా ఇక్కడ చెప్పబడుతుంది. చూడండి, రాజుల కొరకు, అధికారులందరి కొరకు, మనుష్యులందరి కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. పదే పదే దేవుడు చెప్తున్న మాట. ప్రేమ అనేది దోషాలని కప్పుతుంది, పగ కలహాన్ని రేపుతుంది. ఇతరుల మీద మనం పగ పెట్టుకుంటే మన మనసులో శాంతి ఉండదు. ఇప్పుడే నేను వాక్యానికి వెళ్ళే ముందు నాకు ఒకరి మీద చాలా కోపం ఉంది. ఎవరి మీద అనుకుంటున్నాను? చెప్పాను కదా, చిన్ని మ్యారేజ్కి ఆర్బీఎల్ కార్డులోంచి అమౌంట్ది వాడిస్తాను అని చెప్పి. వాళ్ళు ఇంట్రెస్ట్లు ఒక్క రోజు లేట్ అయితే 1000 రూపీస్కి వాళ్ళు 500 పే చేస్తారు. ఏమో మరి నా ఎక్స్పీరియన్స్లో అలాగే జరిగింది. అసలు వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో ఎప్పుడు చూసినా అదే అమౌంట్, సేమ్. నిన్న మొత్తం అమౌంట్ మేము పే చేసి అది కార్డ్ క్లోజ్ చేయండి, మేము వాడము అని చెప్తే దేవుని కృపను బట్టి అది ఆ కార్డ్ క్లోజ్ చేయడానికి దేవుడు కృపించారు. అది చిన్ని ద్వారా. పోనీ ఆ కార్డ్ క్లోజ్ చేద్దాం అనుకుంటే, వాళ్ళు కార్డ్ క్లోజ్ చేయండి అంటే వినట్లేదు. వాళ్ళు తిరిగి ఇంకా ఏదో బ్యాంక్ ఇంట్రెస్ట్ అని ఏదో చెప్పి రకరకాలుగా ఈ దినాల్లో అంత మోసం. ఇక్కడ ప్రేయర్ కూర్చున్నాను, నా కాళ్ళ మీద కోపం వచ్చేసింది. నిన్ననగా అమౌంట్ పే చేసాం, ఈరోజు కార్డు క్లోజ్ చేయండి, రిమైనింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందని చెప్పారు. చాలా ఎక్కువ వాళ్ళు కలెక్ట్ చేసేసారు మన దగ్గర. సో అంటే గబ్బుకున్న టైంకి అది పే చేయలేక ఎంత ఇస్తారో వాళ్ళకే తెలియదు, మనకే తెలియదు. అది ఎప్పుడు చూసినా సేమ్ అమౌంటే అక్కడ బ్యాలెన్స్, ఇంకా అంతకంటే ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వట్లేదు. ఎందుకని టోటల్ అమౌంట్ పే చేసి కార్డ్ క్లోజ్ చేయమని చెప్తే స్టిల్ వాళ్ళు క్లోజ్ చేయలేదు. నాకు ఎంత కోపం వచ్చిందో తెలియదు. ఇంకా ప్రేయర్ కూర్చున్నాను, దుష్టుడు ఎక్కడో దగ్గర పని చేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళని క్షమించే వరకు నాకు అసలు మనశ్శాంతి లేదు. అట్లాగా శత్రువులుగా ఇప్పుడు ఊరికినే వాళ్ళ డబ్బులు మన దగ్గర కలెక్ట్ చేసేస్తూ ఉంటే ఎలా ఉంటుందండి? మళ్ళీ నాయన మళ్ళీ కూర్చొని మళ్ళీ క్షమిస్తే అలాగా మనకి కొన్ని విషయాలు, కొంతమంది పరిస్థితులను బట్టి, కొంతమందిని బట్టి మనకి కోపం రావచ్చు, ఏం రావచ్చు. కానీ దేవుని దృష్టికి అనుకూలమైనది ఏంటంటే మనుషుల్ని క్షమించాలి, ప్రేమించాలి, ప్రార్థించాలి. మనుషులందరి కొరకు ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు, ఇతరుల క్షేమం కొరకు కూడా మనమే స్తుతించాలి, మనమే కృతజ్ఞతాస్తులు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. గుడ్డేది చేనులో పడినట్టు ఏదో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తెలిసిన మనం ఏం చేయాలంటే వాని నిమిత్తమే కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎవరి జీవితాల్లో మేలు జరిగినా మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎవరిని బట్టి మనం వ్యసన పడకూడదు. వ్యసన పడకం అది కీడికే కారణం. ఎవరిని చూసి మనం వ్యసన పడాల్సిన అవసరం లేదు. ఎవరి లెక్కలు, ప్రతి ఒక్కరి లెక్కలు దేవుడి దగ్గర ఉన్నాయి. దేవుడు తీరుస్తారు. దేవుడు ఎవరికి ఎలా తీర్చాలని తెలుసు. ఓ మనుషుడా, నువ్వేం విత్తుకుంటావో అది కోసుకుంటావు. ఈరోజు నువ్వు ఏం విత్తుకుంటున్నావు? మోసాన్న, అన్యాయాన్న, అక్రమాన్న, పాపాన్న ఏం విత్తుకుంటున్నావు? నీతినా, న్యాయాన్న, ప్రార్థననా, స్తుతినా, ఆరాధన ఏం విత్తుకుంటున్నావు? నువ్వు ఏం విత్తుకుంటున్నావు? ఎంత సమయం దైవ సన్నిధిలో గడుపుతున్నావు? ఈరోజు ఏం విత్తుకుంటావు అది కోసుకుంటావు. నువ్వు హింసను విత్తుకుంటున్నావా? భయంకరంగా హింసింపబడతావు, జాగ్రత్త. అర్థమైందా? అది ఈరోజు మనం ఏదో చేసేస్తాం, మనకేదో మంది మార్బలం ఉంది కనుక అందరికంటే అనగాని వారుగా, అమాయకులుగా క్రైస్తవులే కనబడుతున్నారు కనుక అడిగేసి తొక్కేద్దాం అనుకుంటే వాళ్ళ దేవుడు బహుభీకరుడు, సైన్యంలోకి అధిపతి యెహోవా ఆయన పేరు, సర్వశక్తిమంతుడు, గాడ్ ఆఫ్ ఆల్మైటీ అని పేరు. ఆయన రాజ్యం యుగయుగంలో ఉండే రాజ్యం. కానీ దైవ దృష్టికి అనుకూలమైంది ఇదే. మీకు అర్థమైందా?
ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదే ఉన్నది. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే మనుష్యులందరూ రక్షణ పొందాలి. ఈరోజు మనుషులు ఎట్లా ఉన్నప్పటికీ దేవునికి వ్యతిరేకులుగా శత్రువులుగా ఉంటున్నప్పటికీ కూడా దేవుని కృప అందరి పట్లగా విస్తరించి ఉంది కనుక ప్రభు యేసుక్రీస్తుని బట్టి కృప విస్తరించింది. మీకు అర్థమైందా? మీకు అర్థమైంది కదండి. కనుక మనం ఏం చేయాలంటే ప్రేమని విత్తుకోవాలి, ప్రార్థనని విత్తుకోవాలి, యాచనని విత్తుకోవాలి, కృతజ్ఞత స్తుతిని విత్తుకోవాలి. అర్థమైందా? చూసారా? మన విజ్ఞాపన విత్తుకోవాలి. మనుషులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయవాలని హెచ్చరిస్తున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఆయన మనుష్యులందరూ రక్షణ పొందాలి. మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ప్రతి ఒక్కరు కలగాలని, కలుక్కోవాలని. చూసారా? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోకి ప్రతి ఒక్కరూ రావాలి. అందరూ రక్షింపబడాలి. మనుష్యులందరూ రక్షింపబడాలి. సత్యం, మార్గం, సత్యం, జీవమైన యేసు ప్రభువుని ప్రతి ఒక్కరు కనుక్కోవాలి. అది దేవుని యొక్క సంకల్పము, ఉద్దేశము. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అంటే నీ రక్షకుడిని గురించిన అనుభవ జ్ఞానంలోనికి నువ్వు రావాలి. నేను చాలా వీడియోస్ చేశాను, బైబిల్ మెడిటేషన్ త్రూ ఎక్స్పీరియన్స్ అని. దేవుడితో ఎట్లాగా నేను నడిచాను, ఏంటి దేవుడు నాకు ఎట్లా సహాయం చేశారు, ఏ పరిస్థితిలో ఎలా లేవనెత్తారు, ఎలా ఆదరించారు, ఎలా నా పట్లగా యుద్ధం చేశారు, నా పక్షంగా ఆయన ఎలా యుద్ధం చేస్తారు, ఎలా జయమిచ్చారు, అన్ని విషయాలు నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఒక్క దేవుడు తప్ప ఆధారం లేదు. అది అంతా ఆల్రెడీ షేర్ చేశాను. అలాగ సత్యమును కూర్చున్న నువ్వు రుచి చూచి టేస్ట్ ఇట్. నువ్వు వంట బాగా చేసావు, ఏది ఎట్లా ఉందనేది నీకు ఎట్లా తెలుస్తుంది? అది టేస్ట్ చేసినప్పుడు నీకు అర్థమవుతుంది. చూస్తున్న కొన్నిసార్లు చూస్తడానికి చాలా నోరూరించగా ఉంటాయి, నోట్లో పెట్టేసరికి భయంకరంగా ఉంటాయి. ఆయన నేను అలాగే 1-2 సార్లు చేదు బీరకాయలు, చేదు దొండకాయలు, మా గార్డెన్లో ఒక దొండ చెట్టు ఒక దగ్గర కాదండి 2-3 చోట్ల. నేను చాలా సంబరపడిపోయానండి బాబు. అమ్మో, దొండకాయ చెట్టునే నెయ్యకుండా వచ్చేస్తుంది, ఎంత బాగా వచ్చేస్తుంది, ఎంత బాగా అల్లుతుంది. చెట్టు నిండా కాయలే, అవి మామూలుగా లేవు, ఇంతింత లావు, ఇంతింత. అమ్మో ఎంత మంచి కాయలు వచ్చేస్తుంది అని దాన్ని అలాగే పెరగడిచ్చి అన్ని కాయలు వచ్చాక చూద్దాం అప్పుడు తీద్దాం అంటే తీసేసరికి ఒక్కొక్క దొండకాయని టేస్ట్ చేసేసరికి చేదుగానే. సో కొన్నిసార్లు అట్లా మనం టేస్ట్ చేస్తే కానీ అర్థం అవ్వదు. ఎవరో చెప్పిన మాటలను బట్టి వినేసి యేసుప్రభు దేవుడు కాదు, రక్షకుడు కాదు, యేసుప్రభు అసలు దేవుడే కాదు, ఎవరి దేవుడో, ఎక్కడి నుంచి వచ్చి, ఇదంతా నీకెందుకు? టేస్ట్ ఇట్. నువ్వు రుచి చూచి తెలుసుకో. యెహోవా ఉత్తముడని, దేవుడు ఉత్తముడని నువ్వు రుచి చూచి తెలుసుకో. నీ రుచి చూసుకుంటే నీ జీవితంలోంచి త్రూ ఎక్స్పీరియన్స్ ద్వారా నువ్వు దేవుడిని రుచి చూస్తే నువ్వు వదలవు. నీకు అర్థమవుతుంది దేవుడు అంటే ఏటో. ఎవరో ఏదో పుకిడి పురాణాలు ఏవో చెప్పారో, కళ్ళబొల్లి కబుర్లు, లేనిపోయిన మాటలు, వాళ్ళ గర్వాన్ని బట్టో, అహంకారాన్ని బట్టో, వాళ్ళ దుష్టత్వాన్ని బట్టో, దుర్మార్గాన్ని బట్టో, వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టల కోసమో, గొప్పతనం కోసమో దేవుడి మీదే అవాకులు చవాకులు పేలిన మాటలను వినేసి నువ్వు మోసపోకుడి. దేవుడు కిరింపబడ్డాడు. నువ్వేం విత్తుకుంటావు అది కోసుకుంటావు. ఈరోజు దేవుడిని నువ్వు రుచి చూసి తెలుసుకో. ఎవరో చెప్పిన మాటలకి నువ్వెందుకు ఉబ్బిపోతావు? వాటికి నువ్వెందుకు అట్రాక్ట్ అవుతావు? నీ కాళ్ళు చీకటి కొండలకు తగలకు మునిపే నీ దేవుడిని నువ్వు తెలుసుకో. నీ సృష్టికర్తను స్మరణ చేసుకో. నీ బాల్య దినంలోందే ఏంటనుకుంటున్నావు? దేవుడు అంటే ఏమనుకున్నావు? ఆషామాషి అనుకుంటున్నావా? నీకు తోచినట్టు నచ్చినట్టు భక్తి కట్టేస్తే నువ్వు చేసిన దేవుడు దైవత్వం లేకుంటే నువ్వు చేసిన భక్తి నువ్వు అనుకుంటున్నావా? అది ఇన్ని రోజులు, ఇన్ని పూటలు, ఇన్ని గంటలు
అందరితో దైవభక్తి అయిపోయింది, దేవుడు అయిపోయింది అనుకుంటున్నావా? యుగయుగాలు ఉండాలి నువ్వు దైవరాజ్యంలో. యుగయుగాలు దైవరాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండాలి. అర్థమవుతుందా? నిత్యము ఉండాలి. నీ ఆత్మ అంతమైంది కాదు, నీ శరీరం అయితే అంతమవుతుందేమో కానీ నీ ఆత్మ అంతమైంది కాదు కదా, యుగయుగాలు ఉండేది. మరి నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? కొన్ని రోజుల్లో, కొన్ని పూటల్లో, కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల్లో నువ్వేదో పడిపోయి ఉద్రేకపడిపోయి లేనిపోయిన మాటలు దేవుడి మీద అంటూ దైవరాజ్యానికి వ్యతిరేకంగా లేస్తే నీ పరిస్థితి ఏమవుతుంది? దేవుడికి వ్యతిరేకంగా లేస్తే, దేవుడు మాత్రం చాలా దీర్ఘశాంతం గల దేవుడు గనక, దయగల దేవుడు గనక ఆయన మనుష్యులందరూ కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందుకోవాలని, మనుషులందరూ రక్షింపబడాలని ఆయన ఇష్టపడుతున్నారు. చూసారా? చూడండి, ఇక్కడ దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. దేవుడు ఒక్కరే అండి. నేను వేరే పేర్లు కూడా నాకు చెప్పడం నాకు అంత ఇష్టం ఉండదు. ఎందుకు అంటే నాకు చాలా క్లియర్గా తెలిసింది నా ఎక్స్పీరియన్స్ ద్వారా, దేవుడు ఒక్కరే, దేవుడు ఒక్కరే. నువ్వు ఎంత వేగంగా తెలుసుకుంటే అంత మంచిది. రుచి చూచి తెలుసుకో, దేవుడు ఎవరో రుచి చూసి తెలుసుకో. రక్షింపబడతావు. మనుష్యులందరూ రక్షింపబడాలని, మనుష్యులందరూ రక్షింపబడాలని, మనుష్యులందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోకి రావాలని దేవుడు ఇష్టపడుతున్నారు. ఆ దేవుడిని మరి నువ్వు తెలుసుకోవా? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఎవరండి? దేవుడు ఒక్కరే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కరే. ఆయన విమోచన క్రయధనం. దేనికి విమోచన? చాలామంది ఇక్కడికి వెళ్తే పాపాలు పోతాయి, అక్కడికి వెళ్తే పాపాలు పోతాయి, ఇది ఇస్తే పాపం పోద్ది, అది ఇస్తే ఈ పాపం పోద్ది, ఇది ఇస్తే ఆ పాపం పోద్ది, అలా అనుకొని ఏవో ఇసుకొని, ఏవో ఇచ్చుకొని, ఏవో పెట్టుకొని ఆ విధంగా లేదండి. నీకు విమోచన క్రయధనం, నీ పాపం నుండి నిన్ను విమోచించడానికి ఒక రెడీమర్, ఒక రక్షకుడు, ఒక విమోచకుడు కావాలి. నీ పాప శాప రోగ రుగ్మతల నుండి, నరకం నుండి, శాపం నుండి, అన్నిటి నుండి విడుదల చేయడానికి ఒక విమోచకుడు కావాలి. ఆ విమోచనకి క్రయధనం చెల్లించాలి, రక్త క్రయధనం. ఆ రక్త క్రయధనం ఎవరు చెల్లించారు? నీ పాపాలకి, నీ శాపాలకి, నా పాపాలకి, నా శాపాలకి, లోకమంతటి కోసం ఒక రక్షకుడు జన్మించారు, క్రీస్తు యేసు నరుడు. ఆయన మీద బురద జల్లుతారేటండి? నీ పాపాల కోసం, నీ శాపాల కోసం తల్లి గర్భంలో నువ్వు పాపంలో పుట్టావు. నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని, నేను పరిశుద్ధిని అనడానికి లేదు. తల్లి గర్భంలోనే నువ్వు పాపంలో పుట్టావు, పాపంలోనే జన్మించావు, పాపంలోనే జీవిస్తున్నావు, పాప హృదయంతో ఉన్నావు. నిన్ను ఎవరు విమోచిస్తారు? ఎవరు విడుదల చేస్తారు? ఎవరు నీ క్రయధనాన్ని చెల్లించారు? నీ క్రియల ద్వారా, నీ ధర్మ కార్యాల ద్వారా నువ్వు రక్షింపబడతావు అనుకుంటున్నావా? దేవుడు అంగీకరించరు. నువ్వెన్ని ధర్మ కార్యాలు చేసినా దేవుడికి మనిషికి మధ్యవర్తి ఒక్కరే. నువ్వెన్ని ధర్మ కార్యాలు తలకింద తపస్సు చేసినా నీ యొక్క ధర్మ కార్యాలు, నీ గొప్ప కార్యాలు, నీ నీతి కార్యాలు దేవుడి దృష్టిలో మురికి పీలికల్లాగా ఉన్నాయి. నువ్వు క్రీస్తుని నువ్వు నీతిగా ధరించుకోవాలి. క్రీస్తును నువ్వు నీతిగా ధరించుకోవాలి. నీతి వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలి. ఏంటి ధరించుకుంటావు? నీ సొంత కార్యాలు నువ్వు ధరించుకోవాలనుకుంటున్నావా? నీ సొంత గొప్పతనం నువ్వు ధరించుకోవాలనుకుంటున్నావా? నువ్వు మనుషుల ముందు గొప్ప వచ్చేమేమో కానీ దేవుడి ముందు నువ్వు గొప్ప అవ్వలేవు. నువ్వు దేవుడి ముందు గొప్ప అవ్వాలంటే నీ యొక్క విమోచన క్రయధనం ఎవరు చెల్లించారు నువ్వు గుర్తించాలి. ఎవరు నీ కోసం విమోచన క్రయధనం చెల్లించారు? ఎవరు విమోచకుడిగా, రక్షకుడికి లోకానికి వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. ఆయన నీ కొరకు, నా కొరకు విమోచన క్రయధనంగా ఆయన రక్తాన్ని చివరి శిఖరము రిక్ భాష్య రివశాందర అనేక మంది మనోనేత్రాలు తెరవజేయబడునుగాక, సత్యాన్ని సత్యముగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని పొందుకుందురుగాక. అనుభవ జ్ఞానం, సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానం తెలుసుకోండి. సత్యం ఏది? మార్గం, సత్యం, జీవము. యేసు ప్రభువై ఉన్నారు, ఆయన వెలుగై ఉన్నారు, ఆయన విమోచన క్రయధనమై ఉన్నారు, ఆయన రక్షకుడై ఉన్నారు. ఎవరు నిన్ను విమోచిస్తారు? నీ పాపం నుండి, శాపం నుండి ఎవరు విడుదల చేస్తారు?
ఎవరు నిన్ను ఆశీర్వాదకరమైన జీవితంలోకి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారు? దేవునికి మనిషికి మధ్యవర్తి ఒక్కరే, ఇంకెవరూ లేరు. ఏ మనిషి మధ్యవర్తి కాదు. బాగా అర్థం చేసుకోండి. ఆల్రెడీ యేసుప్రభు గురించి మనం డిస్కస్ చేసాం. ప్రజలందరికీ కలుగుబో మా సంతోషకరమైన సువర్తమానం అంటే ఏంటనుకుంటున్నారు? ఇదే. ఆయన విమోచన క్రయధనం అయిపోయారు మన కోసం. క్రయధనం చెల్లించారు, రక్త క్రయధనాన్ని చెల్లించారు. ఆయన శాపగ్రాహి అయిపోయారు. ఆయన మన పాపమంతా భరించారు. మన రోగ దుఃఖ వ్యసన బాధలన్నీ కూడా ఆయన, నీ వ్యసనం నుండి విడుదల పొందుకోవాలన్నా, నీ రోగం నుండి విడుదల పొందుకోవాలన్నా, నీ పాపం నుండి, నీ శాపం నుండి, నువ్వు నరకం నుండి నువ్వు విడుదల పొందుకోవాలన్నా నీ కొరకు ఎవరు రక్షకుడిగా వచ్చారు? నీ విమోచన క్రయధనాన్ని ఎవరు చెల్లించారు? యేసు ప్రభు చెల్లించారు. ఆ సత్యముని గురించి అనుభవ జ్ఞానంలోనికి ప్రతి మనిషి రావాలని, ప్రతి మనిషి రక్షింపబడాలని దేవుడు ఇచ్చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? మరి ఈ మాటలు పెడచెవిని పెడతారా? రక్షింపబడతారా? యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరించండి. దేవునికి మీరు దేవుని కృపను పొందుకోండి. దేవుని ప్రేమలోకి, దయలోకి రండి. ఆ యొక్క నిత్య రాజ్యంలో మీరు కూడా పాలిభాగస్తులుగా, వారసులుగా మార్చబడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.